హలో నర్సెస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నర్సింగ్ కోర్సు ప్రవేశాల్లో సంస్కరణలు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు ప్రవేశాల్లో ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చేలా పలు సంస్కరణలను ఈ ఏడాది నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం 1998-2003లో జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా, అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికన ప్రవేశాలు జరిగేవి. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల్లో ఈ ఏడాది జూలైలో ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఎన్సెట్ను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించేది. మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలను ఆయా కళాశాలలు యాజమాన్యాలు నిర్ణయించేవి. దీంతో ప్రతిభ లేని విద్యార్థులకు, ఇతర రాష్ట్రాల వారికి మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు దక్కేవన్న ఆరోపణలు వినిపించేవి. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలతో పాటు ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లోని మేనేజ్మెంట్ సీట్లను కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. విశ్వవిద్యాలయం నియమించే సెలక్షన్ కమిటీ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులనే మేనేజ్మెంట్ సీట్లలో చేర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణ తరగతుల వారికి అంటే అన్రిజర్వ్డ్ ఏపీఎన్సెట్లో 50% ఉండాలి. ఈ కేటగిరీకి చెందిన దివ్యాంగులకు 45% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతుల వారు ఈ తరగతుల్లోని దివ్యాంగులకు 40% ఉండాలి. కన్వీనర్ కోటా ప్రవేశాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయి, మేనేజ్మెంట్ కోటాలో వర్తించవు. సో ప్రవేశాలకు కౌన్సిలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తారు. సో ఏపీఎన్సెట్ గురించి, కౌన్సిలింగ్ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.